నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఇది మొత్తం సమాజానికే అద్దం పట్టేటువంటి ఘటన అని చెప్పుకోవాలి. ఆడపిల్లలు పుడితే ఇప్పటికీ భారంగా చూసేటువంటి మనస్తత్వాలు ఇంకా ఉన్నాయా ఈ సమాజంలో అనేటువంటి ఒక భావన కలుగుతుంది మీలో. మామూలుగా మనకి ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి అని చెప్పేసి అంటాం. మా ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది, మాకు ఒక మహాలక్ష్మి పుట్టింది, బిడ్డ పుట్టడం వల్ల మా ఇంటికే అన్నీ కలిసి వస్తున్నాయని చెప్పేసి మనం భావిస్తాం, మనం అనుకుంటాం. ఆ విధంగా మనం ఆ చిన్నపిల్లల్ని ఆడబిడ్డలు పుడితే, ముఖ్యంగా ఆడపిల్లలు పుడితే మనం ఆ విధంగా వాళ్ళని చూస్తాం. ఒక్కనొక సందర్భంలో ఆడపిల్లలు పుడితే ఆ కుటుంబం మొత్తం కూడా చీత్కరించుకునేది. భర్త కావచ్చు, ఆ భర్త కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా చీత్కరించుకునేవాళ్ళు ఆడపిల్లలు పుడితే. ఒక్కనొక సందర్భంలో మళ్ళా ఆడబిడ్డ పుట్టిందరా నీకు, అరే మళ్ళా ఆడలు పుట్టిరారా అని చెప్పేసి సమాజం కూడా ఆ విధంగా చూసేది. అయితే రాను రాను రోజులు మారినాయి, టెక్నాలజీ కూడా మారింది, మనుషుల మనస్తత్వాలు కూడా మారినాయి. ఆడపిల్లలు పుట్టినా కూడా సగర్వంగా చెప్పుకుంటున్నారు, ఆడపిల్లలే పుట్టాలి, ఆడపిల్లలు అయితేనే మనల్ని మంచిగా పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు మనల్ని చూసుకుంటారు అని చెప్పేసి ఒక ఆలోచన కూడా రావడం జరిగింది. కానీ కొంతమంది మనస్తత్వం ఇప్పటికీ రాక్షసుల్లాగానే ఉందని చెప్పుకోవాలి. ఆడపిల్లలు పుడితే పుట్టిలోనే చంపేయడం, లేదా పుట్టిన తర్వాత తీసుకెళ్ళి ముళ్ళ పొదల్లో పడేయడం, లేదా ఆ పిల్లల్ని ప్రపంచం అంటే ఏంటో తెలియక ముందే వారిని చంపేయడం అనేది ఈ మధ్యకాలంలో కొంతమంది ఇంకా రాక్షసులానే ప్రవర్తిస్తున్నారు. సేమ్ అలాంటి ఘటనే జరిగింది మనం చెప్పబోయేటువంటి ఈ వార్త. ఈ విషాద ఘటన గురించి చెప్పాలంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు, గుండె తరుక్కపోతుందని చెప్పుకోవాలి. మీరు విజువల్స్లో చూసుకోండి, ఎంత పిల్లల్ని చూస్తే ఎంత క్యూట్గా ఉన్నారు. ఈ పిల్లల్ని తిట్టడానికి కూడా మనకు నోరు రాదు, ఎంత మంచిగా ఉన్నారు పిల్లలు. ఇట్లాంటి పిల్లలని ప్రపంచం అంటే ఏంటో తెలియక ముందే కడతీర్చాడు ఓ కసాయి. ఆ కసాయి ఎవడో కాదు, ఈ పిల్లలను కన్నటువంటి తండ్రి. కన్న తండ్రే కసాయిగా మారి ముక్కుపచ్చలారని అభం శుభం తెలియని పిల్లలను అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేసిండు. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగడంతో కేవలం ఆ కుటుంబంలో మాత్రమే కాదు ఆ విషాదం అనేది, ఈ వార్త తెలిసిన ప్రతి వారు కూడా గుండెలు బాదుకునేలా రోధించారు, అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని జూబ్లీ నగర్కి చెందినటువంటి శ్రీశైలం, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి మౌనిక 6 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న టైంలో ఆ మౌనిక కావచ్చు, మౌనిక కుటుంబ సభ్యులు నేను ఒక సైకో గాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అనే విషయం గుర్తించలేకపోయారు. ఆ సమయంలో ఎప్పుడైతే మౌనికకి శ్రీశైలంతో పెళ్ళయిందో, పెళ్ళైన తర్వాత వాడి సైకోయిజం అంతా కూడా బయటపడింది. పెళ్లి వరకు బాగానే ఉన్నాడు, పెళ్లి చూపుల వరకు బాగానే ఉన్నాడు, పెళ్ళి అయ్యేంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే మౌనిక రోజులు గడిచిన కొద్దీ వాని సైకోయిజం, వాని రాక్షసత్వం అనేది మౌనికకి కొద్దిగా అర్థమైంది. దాని తర్వాత కొన్ని రోజులకు మౌనిక గర్భవతి అయింది. గర్భవతి అయినప్పటి నుండి వాని సైకోయిజం మొత్తం చూపించడం జరిగింది. మామూలుగా గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలని వాళ్ళని మానసికంగా వేధించద్దు, వాళ్ళని ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంచాలనేది మనకు తెలుసు, మనం చూస్తాం, డాక్టర్లు చెప్తూ ఉంటారు. మానసికంగా, శారీరకంగా మహిళలు మంచిగా ఉంటేనే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఆ ప్రబుద్ధుడు, ఆ శ్రీశైలం అనేటోడు, ఆ నీచ్ కమీనే హరాం సాలేగాడు ఏం చేసినంటే ఆ మహిళ
మౌనిక కడుపుతో ఉన్నప్పటి నుండి టార్చర్ అంటే ఏందో చూపించిండు ఈ శ్రీశైలం అంటాడు. మీ మీ అమ్మ నాన్నకు కొడుకులు ఎవరు పుట్టలేదు, ఇప్పుడు నీకు కూడా పుట్టేది అబ్బాయిలు పుట్టరు, అమ్మాయే పుడతాయని చెప్పేసి అప్పటి నుండే వీడు ఒక డాక్టర్ లాగా నీకు అమ్మాయిలు పుడతారని చెప్పేసి అప్పటి నుండే స్టార్ట్ చేసిండంట. పిల్లలు పుట్టేంత వరకు అదే టార్చర్. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకి 12 బిడ్డలకు జన్మనిచ్చింది, కవల పిల్లలకు జన్మనిచ్చింది మౌనిక. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు. చూస్తే వీళ్ళని కనీసం చిట్టలని అని కూడా అనిపించేదిరా శ్రీశైలం. నీకు ఏ విధంగా మనసు వచ్చిందిరా? నీకు ఏ విధంగా చేతులు వచ్చాయరా? ఏ విధంగా చేతులు వచ్చినాయరా నీకు? ఎప్పుడైతే కవల పిల్లలు పుట్టిరో మౌనికకి, ఆడపిల్లలు తెలిసిన తర్వాత ఈ టార్చర్ అనేది, వాని షాడిజం అనేది ఇంకా ఎక్కువైపోయింది. అయినా కూడా బిడ్డల కోసం మౌనిక అన్నీ తట్టుకున్నది. ఈ విషయంలో చాలాసార్లు గొడవలనే అట మౌనికకి శ్రీశైలంకి. బిడ్డలు పుట్టిరు అంటే వీళ్ళ తప్పారా? వీళ్ళ తప్ప? పిల్లలు ఏం చేసిర్రా నీకు? ఆడపిల్లలు పుట్టిరు అనేది వీళ్ళ తప్పారా? నీ తప్పురా? సంసారం చేసింది నువ్వురా శ్రీశైలంగా. వీళ్ళెట్లా తప్పైతే నీ తప్పురా, అది నీ తప్పురా. ఈ విషయాల్లో తరచూ గొడవలు జరిగేటి అట అటు శ్రీశైలంకి మౌనిక. అయినా కూడా బిడ్డల కోసం గీతికాశ్రీ, గీతాన్విక అని చెప్పేసి పేరు పెట్టారు. చిన్నారులు అని చెప్పేసి చిన్నారి గున్నారు అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటారట ఈ పిల్లల్ని. అయితే ఎప్పటి నుండో వీళ్ళు పుట్టిన తర్వాత ఎప్పటి నుండో వీళ్ళని చంపేస్తా, వీళ్ళని నేను ఉంచను అని చెప్పేసి ప్రతిసారి మౌనికతో గొడవ పెట్టుకునేవాడట. అది అట్లనే వాడి మైండ్లో పెరిగి అది నిజంగానే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏ రోజుకైనా వీళ్ళని చంపేస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిందంట. ఎవడైనా కన్న బిడ్డల్ని వలన చంపుకుంటారా? కన్న బిడ్డల్ని ఇవో ఆ పని చేసిండు ఈ నీచ్ కమ్మినే శ్రీశైలం అంటాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో మౌనిక ఇంటి దగ్గర పని చేసుకుంటుంది. అయితే ఇంటి బయట ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా ఇప్పటికీ ప్రపంచం అంటే ఏంటో తెలియని పిల్లలు బయట ఆడుకుంటుంటే వాళ్ళు ఇద్దరు పిల్లల్ని ఆ బండి మీద ఎక్కించుకున్నాడు ఆ శ్రీశైలం అంటాడు. బండి మీద ఎక్కించుకొని పొలం దగ్గరికి తీసుకెళ్ళిండు. ఇప్పుడు చిన్న పిల్లలు తన తండ్రిని నమ్మినట్టుగా, తల్లిదండ్రిని నమ్మినట్టుగా వాళ్ళు నమ్ముతారా? ఎవ్వరిని కూడా నమ్మరు. రాబేట అనగానే బండి ఎక్కేసారు ఇద్దరు పిల్లలు కూడా. మా నాన్న మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు, బండి మీద ఊరంతా తిప్పుతాడు, మాకు చాక్లెట్స్ కొనిస్తాడు, లేదా మాకు బిస్కెట్స్ కొనిస్తాడు, లేదా మాకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మా నాన్ననే మమ్మల్ని కడ తేరుస్తాడు, మా నాన్ననే మమ్మల్ని చంపుతాడు అని చెప్పేసి ఆ పిల్లలు అనుకొని ఉండరు. ఎందుకంటే ఇంకా అభంశుభం తెలియని పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు. పొలం దగ్గరికి తీసుకెళ్ళిండు జూబ్లీనగర్లో. తీసుకెళ్ళి అక్కడ ఇద్దరు పిల్లలకి విషం తాగిచ్చిందంట. ఎట్లా మనసు వచ్చిందిరా నీకు శ్రీశైలం? నీకు ఏ విధంగా మనసు వచ్చింది? నీకు ఎట్లా చేతులు వచ్చినారా? ఏ విధంగా అసలు నువ్వు అసలు అసలు వీడు మనిషే కాదు, వీడు రాక్షసుడు. వీడు రాక్షస జన్మెత్తాలే. మిస్టేక్లా వాడు మనిషే పుట్టిండు. వాడు నిజంగా వాడు చూస్తే కూడా సేమ్ సైకోలాగా ఉన్నాడు. వాడిని చూస్తున్న అర్థమైతే వాడు వాడి అవతారం అంతా కూడా సేమ్ సైకోనే. ఇద్దరికి మందు తాగిపించిండు పిల్లలకి. మందు తాగిపిస్తే అది మా నాన్న మాకు ఏదో కొని ఇచ్చిండు, మాకు తినడానికి ఏదో ఇస్తుండని చెప్పేసి వాళ్ళు పాపం తాగిరు. తండ్రిని నమ్మినట్టుగా ఎవరు నమ్మలేరు కదా. మా నాన్న ఇచ్చిండని చెప్పేసి తాగిరు. మందు తాగిపించి అక్కడే ఉన్నటువంటి వ్యవసాయ బావిలో ఇద్దరిని పడేసిండు. వీడిని ఏమనాలి అసలు? వీడిని ఎట్లా, ఇట్లాంటి వాడిని నరికి పోగులు పెట్టాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి వీడిని. కనీసం వాళ్ళు ఆ పడేసిన తర్వాత లోపల ఏమన్నా గిల్లగిల్ల కొట్టుకున్నప్పుడు వీనికి కనీసం మానవత్వం అనిపించలేదా? ఇంత దారుణమైన మనుషులు ఇంకా ఉన్నారు ఇప్పటికి కూడా. చిన్న పిల్లలు బావిలో పడేస్తే వీడు చూసుకుంటూ అక్కడే ఉన్నాడు. మరి గిల్లగిల్ల కొట్టుకున్నప్పుడన్నా వీడి మనసు కరగలేదా? ఇంత కర్కశమైన గుండెన వాడిది. ఆ పిల్లలు నూకేసిన తర్వాత మా నాన్న మమ్మల్ని ఇట్లా ఎందుకు తోసేస్తుండో అని చెప్పేసి వాళ్ళకి ఏమనిపించిందో ఆ టైంలో పాపం ఈ చిన్న బిడ్డలకు. పడేసినాక లోపల పడిపోయిన తర్వాత కూడా మా నాన్న వస్తాడు కావచ్చు, మా నాన్న వచ్చి మమ్మల్ని తీస్తాడు కావచ్చు బయటికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు పిల్లలు, చిన్నపిల్లలు.
ఇంత దారుణం అంటే అంత చెప్పాలంటే ఏడుపొస్తున్నది. ఇది చూడండి వాడు చేసిన కదిగో చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి, ఇద్దరు కవల పిల్లలు. మామూలుగా ఆడపిల్ల పుడితేనే అదృష్టం అంటారా, మహాలక్ష్మి అంటారా, నీకు కవల పిల్లలు పుట్టిర్రు, నీ అదృష్టం ఇంకా రెట్టిపోయింది అనుకోవాలి. కానీ ఇంకా ఏం మనుషులు రా, ఇంకేం కాలంలో ఉన్నారు మనం. ఆడపిల్లలు పుట్టద్దు, మగ పిల్లలు పుట్టాలి, నువ్వు ఎట్లా మనిషిరా నాయన, వాళ్ళని ఎట్లా నీకు చంపాలనిపించిందిరా, ఎట్లా మందు పోసినవరా వాళ్ళకి. నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత వీడే వీడే వీడు వీడే ఆ శ్రీశైలం గాడు, వీడే ఆ నీచుడు, ఆ నీచ్ కమీనే, ఆ రాక్షసుడు, హరాం సాలే. ఇవన్నీ మనం అనొద్దు, తిట్టద్దు, కానీ వాడు చేసిన పనికి మనం ఇవన్నీ ఉండలేకపోతున్నా. వాడు నిజంగా సైకోలాగా ఉన్నాడు. నిజంగా మౌనికకి 2 చేతులు దండం పెట్టాలి. మౌనికకి నిజంగా నువ్వు గ్రేట్ అమ్మ. ఎందుకంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇంత రాక్షసుని దగ్గర నువ్వు కాపురం చేసినావంటే నిజంగా నీకు 2 చేతులెత్తి దండం పెట్టాలి. వాడు అంత టార్చర్ చేసినా కూడా ఒక ఆడపిల్లగా అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో ఆ విధంగా ఆమె ప్రవర్తించుకుంది. కానీ ఏ రోజు కూడా ఆమె అది చేయలేదు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం బతికింది. ఇంత టార్చర్ భరించి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా మౌనిక. వీడు నిన్న ఆ జూబ్లీ నగర్లో ఆ ఊరు మొత్తం వీని మీద ఎగబడ్డారు, వీడిని చంపేరి, వీడిని నరుకురు అని చెప్పేసి ఊరు మొత్తం, వాళ్ళ ఊరు వాళ్ళు మొత్తం ఎగబడ్డారు. పోలీసులు ఒకవేళ లేకపోతే మాత్రం, పోలీసులు వచ్చి వీడిని తీసుకుపోతే మాత్రం వీని పని అయ్యేది ఖచ్చితంగా. వీని ఊరోళ్ళు మొత్తం వీని చంపేస్తోళ్ళే, బండల బట్టి రాళ్ళ బట్టి అప్పటికే పొట్టుబడి గుద్దురు వీని మీద, వీపి మీద, వాని గుండు మీద, ఏడ పడితే వాడిని దొరికితే మొత్తం కొట్టారు. ఆ పోలీసులు టైంకు రాకపోతే, అక్కడ లేకపోతే మాత్రం వీని పని నిజంగా అయ్యేది. కానీ నిజంగా పోలీసు వాళ్ళు కూడా ఇట్లాంటి టైంలో చూసి చూడడానికి విడిచిపెట్టాలి. నిన్న ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగిన తర్వాత సరే పోలీసులుగా మీ డ్యూటీ మీరు చేసిరు, కానీ మనం మానవీయ కోణంలో మానవత్వంగా కూడా కొంచెం ఆలోచించి ఉండి ఆ టైంలో మీరు, ఎందుకంటే అక్కడ ఊరు మొత్తం ఉన్నారు, అంటే మీ మీద రాకుండా కూడా, ఎందుకంటే ఊరు 2000 మంది ఉన్నారు అక్కడ, మీరు ఒక 10 మంది ఉన్నారు. సో మీరు అంతమందిలో ఉన్నప్పుడు మీరు ఏం చేయలేకపోతారు. మీరు ఆ ఊరు మొత్తానికి ఇడిచిపెట్టి వాళ్ళని చంపిన తర్వాత మేము చాలా ప్రయత్నించినాం, కానీ మా చేతుల నుండి జారిపోయింది ఆ టైంలో అని చెప్పేసి ఒక మాట చెప్తే అయిపోయేది. ఎందుకంటే సార్ ఇట్లాంటి వాళ్ళని ఉంచదు సార్. వీడు ఎన్ని రోజుల్లో ప్రమాదమే, సమాజానికి ప్రమాదం. వీడు ఒక ఇంటికే కాదు, ఆ ఇంటికి కాదు, ఇలాంటి వాడు సమాజానికే ప్రమాదం. కన్న కూతురులనే కసాయిగా చంపిండంటే వీడు వేరే వాళ్ళని చంపడానికి వెనుకాలడు. ఎట్లాంటి వాడిని ఉంచొద్దు. సో ఖచ్చితంగా వీడిని ఎన్కౌంటర్ అని చేయాలి, లేదంటే ఆ బాధిత కుటుంబానికి అప్పగించాలి, లేదంటే ఆ ఊర్లో ఎక్కడైతే వాడు చేసిండో ఆ ఊరి నడి మధ్యలో పోయి వీడు అందరూ చూస్తుండగా వీనికి ఉరి వేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. మనం ఇట్లా మాట్లాడద్దు ఒక జర్నలిస్ట్గా, కానీ అట్లా చేస్తే ఇంకొకసారి ఇట్లాంటి పని చేయరు. ప్రపంచం అంటే ఏంటో తెలియని, ముక్కు పచ్చలారని, అపశుభం తెలియని చిన్న బిడ్డలను వీడు చంపేసిందంటే వీడిని అంతకంటే దారుణంగా హింసించి చంపాలి కదా ఇట్లాంటి వాడిని. ఇక నిన్న పోలీసులు మొత్తం ఉండగా కూడా అందులో దూకిన తర్వాత నురుగు మొత్తం కక్కిరు పిల్లలు. ఎంత గిలగిల కొట్టుకున్నారో ఆ టైంలో, చిన్న బిడ్డలు వాళ్ళు ఎంత గిలగిల కొట్టుకున్నారో ఆ టైంలో, ఎంత నరకం అనిపించారో లోపల. చిన్నపిల్లలకి మామూలుగా గాలి రాకపోతేనే వాళ్ళు ఉక్కపోస్తేనే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు, గాలి రాకపోతేనే. అట్లాంటిది నీళ్ళలో మునిగినప్పుడు ఎంత ఉక్కిరి బుక్కిరి అయ్యారో, ఆ నీళ్లు మింగినప్పుడు ఎంత నరకం అనిపించారో నిజంగా. వాడిని నడి రోడ్డు మీదే కదా ఉరి తీయాల్సింది, నడి రోడ్డు మీద అవన్నీ విడిచిపెట్టాలి కదా. కానీ మన చట్టాలు అట్లా లేవు, మనం ఏం చేద్దాం అది. అయితే ఇదంతా చేసిండు, అందులో దొబ్బేసిండు ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా. తోసేసిన తర్వాత వాళ్ళ భార్యకి డౌట్ ఉంది ఎప్పటి నుండి, చూసేసరికి 2 పిల్లలు లేరు, శ్రీశైలం గారు లేడు అక్కడ. లేకపోయేసరికి ఆమెకు డౌట్ వచ్చింది,
వీడు ఏదో చేసుకుంటూ నా బిడ్డ అని చెప్పేసి ఉరుక్కుంటూ వచ్చేసరికి ఆ పొలం దగ్గర ఏది నా బిడ్డ లేదంటే అప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నాడు, ప్రమాదవశాతాలు పడిపోయాడు అని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నాడు వాడు, ఆ నీచ్ కమ్మినే హరేమే వాడు. తర్వాత గట్టిగా అనిన తర్వాత అప్పుడు చెప్పిండంట, ఇది ఆడపిల్లలు ఉడితే ఇప్పటికి కూడా భారంగా భావించేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఇప్పటికి కూడా. ఇప్పటికీ ఆడపిల్లలు సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు చేస్తున్నారు, మగవాళ్ళకి ధీటుగా వాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు, చంద్రుని మీద అడుగు పెడుతున్నారు, రాకెట్ ఎక్కి అక్కడ పైన మొన్న మనం చూసినాం సునీత విలియమ్స్ అని చెప్పేసి. ఒక ఆడబిడ్డ పైకి వెళ్ళి అంతరిక్షంలో కొన్ని రోజులు ఉండొచ్చింది, మిషన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా అక్కడ వెళ్ళాల్సినటువంటి 2 రోజులు 3 రోజుల కాలం ఆ మిషన్ ఫెయిల్ అయ్యి కూడా ఉంటే 40 రోజులు 50 రోజులు అక్కడ పైన ఉండొచ్చింది ఒక ఆడబిడ్డ. ఇంకా ఏంద్రా ఆడపిల్లలు పుట్టిరు మగపిల్లలు పుట్టిరు, ఇంకా ఏ కాలం ఉన్నావురా? రేపు రోజున నువ్వు పెద్ద ముసలోని అయితే వీళ్ళే నేను చూసుకునేది, నీకు ఒక కొడుకురు పుడితే వాడు చూసుకుంటారో లేదో నమ్మకం లేదు, కానీ వీళ్ళే నిన్ను చూసుకున్నది రేపటి రోజున పెద్ద వేరే తర్వాత నువ్వు ముసలోని అయితే వీళ్ళు నిన్ను చూసుకుని బిడ్డలో చూసుకుంటారా? అంటే ఈ నాకు ఒకటి అర్థం కాలేదు, ఈ శ్రీశైలం గాడు ఆడలు పుట్టిరని చెప్పేసి ఇంతలా వేసింది కదా, నువ్వు కూడా ఒక ఆడమే కదా పుట్టింది, మాకు ఆడమే కదా, ఆడమకే కదా నువ్వు పుట్టింది. ఒకవేళ మీ అమ్మ వాళ్ళ నాన్న కనుక అదే తరహాలో అనుకుంటే నాకు బిడ్డ పుట్టిందని చెప్పేసి మీ అమ్మ కూడా అట్లా వేస్తే నువ్వు ఈరోజు పుట్టేవాడిని వరా నువ్వు శ్రీశైలం? సో మొత్తానికైతే ఈ ఏదైతే ఘటన జరిగిందో ఇది సమాజానికి అర్థం పెట్టేటువంటి ఘటన. ఖచ్చితంగా ఈ శ్రీశైలం అనేటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి జూబ్లీనగర్లో ఉన్నటువంటి శ్రీశైలం ఎవరైతే చిన్న పిల్లల్ని అతి దారుణంగా చంపేసిండో వాడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, అది రోడ్డు మీద ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఈ పిల్లల ఉన్నటువంటి ఆ బాధిత కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.